ఓడిపోతామన్న భయంతో కాబట్టి. వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు. సో ఇంకిప్పుడు ఎవరిది ఏంటి నమ్ముతారు ప్రజలు అన్నది మెయిన్ పాయింట్. హామీలది ఇటు మొగ్గుతారా అటు ఆయన మొదటి నుంచి ట్రస్ట్ క్రెడిబిలిటీ అంటారు. 99% హామీలు చేశా అంటారు, వీళ్ళు అసలు 99% చేయలే, 1% చేశారు. సో ట్రస్ట్ క్రెడిబిలిటీ యాంగిల్ మీద ఎటు ఎవరిది వెళ్తారు ఒకటి. రెండు, చెల్లెళ్ళు కూడా గట్టిగా వాయిస్తున్నారు. ఆఖరికి భారతి గారికి కూడా ప్రచారంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎలా ఉండొచ్చు ఈ 12 రోజుల రాజకీయం? ట్రాక్ రికార్డ్, చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం అన్నమాట. 13 డిఎస్సీలు పెట్టి 2.5 లక్షల మంది టీచర్లను నియమించిన ట్రాక్ రికార్డు చంద్రబాబుది అనమాట. ఒక్క డిఎస్సి పెట్టకుండా, అది కూడా ఎలక్షన్ ముందేదో ఒక డిఎస్సి చేతులు దులిపేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అనమాట. ఉపాధి కల్పనకు ఇవాళ చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుబడులు రాబట్టడానికి ఆయన తెచ్చినటువంటి ఆ కియా ఇండస్ట్రీలు ఇలాంటివి అనేక కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మేనిఫెస్టో, సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఇవాళ యువతలో అశాంతిని తగ్గించే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే మనం చూసాం, తెలంగాణలో యువత తిరగబడింది, నిరుద్యోగం అక్కడ ఎంత పెరిగిందో ఆంధ్రప్రదేశ్లో అంత రెట్టింపు పెరిగిందనమాట. 24% నిరుద్యోగం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ యువత రగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది యువత ఇవాళ నిరుద్యోగులుగా అక్కడ ఉన్నాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడే పరిస్థితి. మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో మహిళలంతా వర్కింగ్ ఉమెన్ నెలకి 750,000 రూపాయలు ఆదా చేసుకుంటున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాడనుకున్నాం, కానీ మొండిగా మూర్ఖంగా ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. అది ఇవాళ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పడిందమ్మా. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాల్లో వేసుకున్న బొమ్మ. నిన్న ఆయన భార్య భారతి మేడంను కూడా ప్రశ్నించాడు అక్కడ రైతు. ఏంటంటే ఇవాళ జగన్ బొమ్మే జగన్ని మింగేస్తోంది. జగన్ వేసుకున్నటువంటి ఆ బొమ్మలే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు మింగేస్తున్నాయన్నమాట. చెల్లె చెప్తోంది కదా, రిమోట్ కంట్రోల్ అన్నారు. ఏది, జగన్మోహన్ రెడ్డి రిమోట్ 2 బీల చేతుల్లో ఉంది, ఒకటి బీజేపీ చేతిలో, ఇంకోటి భారతీయ చేతిలో ఉందని చెల్లె చెప్తోంది. నేరానికి న్యాయానికి మధ్య యుద్ధం అంటోంది, ధర్మానికి ధనానికి మధ్య యుద్ధం అంటోంది. ఒకవేళ కడపలో షర్మిల ఓడిపోతే నేరం గెలిచినట్లు అవుతుందంట. ఇలాంటి పరిస్థితుల్లో అటు చెల్లెళ్ళ తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో, ఈ హామీలు తాయిలాలు నమ్ముకోలేదమ్మా. ఒట్టి హింస, విధ్వంసం, దాడులు, సజీవ దహనాలు ఇవే అన్నమాట. నిన్న కూడా చూసాం మనం, రామచంద్ర యాదవ్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అతన్ని చంపబోయి అతని మీదే హత్యాయత్నం కేసు పెట్టించాడు పెద్దిరెడ్డి. రాబోయే కాలం కూడా అదే జగన్మోహన్ రెడ్డిని మరో 5 ఏళ్ళు కోరుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? డెఫినెట్గా